ముందు వాళ్ళకి ఆపిన ఆగేది కాదు, పోతాను ఇంకా. ఓకే బాస్. ఇప్పుడు చూడు, చాలా మంచి లాజిక్లు వస్తాయి. అంటే ఇన్ రియల్ టు యూజ్ దిస్ లాట్. ఓకే చూడు, ఇలా అంటే జస్ట్ నీ థాట్ కోసం ఇలా చేయొచ్చా అనేది పాయింట్. న్యూ స్ట్రక్చర్ నాకు ఇలా కావాలన్నా, ఓన్లీ టోటల్ అమౌంట్ పెట్టి ఇట్లా కావాలి నాకు. సేల్స్ టోటల్ అమౌంట్, సేల్స్ క్వాంటిటీ, ఇంకా నాకు లెఫ్ట్లో టోటల్ ఫిగర్స్ అని ఇవ్వాలి సమ్ టెక్స్ట్. సో న్యూ స్ట్రక్చర్ పెట్టి బిల్డ్ సమ్ న్యూ సెలెక్షన్. నీకేం డెఫినేషన్ ఏం పెట్టున్నా, జస్ట్ ఏమంట టోటల్ ఏం లేదు, ఊరు జస్ట్ హెడ్డింగ్ పెట్టిన అంతే, నథింగ్. సో డిడ్ ఐ బిల్డ్ వన్ నోడ్, కస్టమ్ నోడ్ లైక్ దిస్. అట్లా కొన్ని కస్టమ్ నోడ్స్ బిల్డ్ చేయాలంటే కూడా ఐ కెన్ యూజ్ మై న్యూ సెలెక్షన్. ఇప్పుడు ఏమొస్తుందన్న చూడండి, నువ్వు అర్థం చేసుకో. ఇక్కడ నుంచి అమౌంట్ క్వాంటిటీ చూపించడానికి ట్రై చేస్తుంది. ఫ్రమ్ ది నోడ్ ఇన్ ద రోస్, ఈజ్ ఇట్ పుట్టింగ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ద క్వెరీ? ఏం లేదన్న. టోటల్ వాల్యూ నోడ్ ఏందన్న, పేరు తప్ప దానికి ఏం డెఫినేషన్ లేదు. అది ఇక్కడ నుంచి ఏం చేయదు. అంటే పైనుంచి ఏమొస్తుందో అంత వాల్యూ చూపిస్తుంది. అంటే ఇలాగే టోటల్ అమౌంట్స్ అండ్ టోటల్ క్వాంటిటీ 15,08,000 ఎంత ఉండింది. అట్లా ఊరు హెడ్డింగ్ చూపించే కోసం మాకు అట్లొద్దు. ఇప్పుడు ఇట్లా అన్నా నాకు. ఓకే ఇక టోటల్ అమౌంట్ చూపిస్తుంది. నాకు హెడ్డింగ్ ఇలా రావాలి. అంటే టోటల్ వాల్యూస్ ఫర్ ఇండియా ఫర్ ఇయర్ 2013 అండ్ ఫర్ మంత్ జనవరి. ఇండియా 2013 జనవరికి రావాలి అమౌంట్. అంటే మొత్తం అమౌంట్ కనపడకూడదు ఈ సెల్లో. పైనుంచి టోటల్ అమౌంట్ చూపించి ట్రై చేస్తుంది. ఇక్కడ నుంచి ఆ ఎఫెక్ట్ పెట్టిస్తే ఏంది, ఇయర్, కంట్రీ, ఆ మంత్ పెట్టిస్తుంది. చూడు, రైట్ క్లిక్ ఆన్ దిస్, వాట్ ఇస్ ఇట్, న్యూ సెలెక్షన్. ఏదో ఒకటి పెట్టాను 2013. ఇంకోటి ఏమన్నా మంత్. ఇట్లా నువ్వు ఎన్ని గంటలు రెస్ట్రిక్షన్ పెట్టుకో. ఇక నాట్ ఈక్వల్ టు పెట్టచ్చు, నాట్ ఈక్వల్ డిసెంబర్ అనొచ్చు, అనొచ్చు. ఇప్పుడు ఏమైంది అర్థం ఉంటే, ఇక్కడ నుంచి టోటల్ అమౌంట్ చూపించి ట్రై చేస్తుంది. అండ్ ద నోడ్ ఫ్రమ్ ది రోస్ ఈజ్ రెస్ట్రిక్టింగ్ దట్. అప్పుడు ఓన్లీ 2013 ఇండియా డిసెంబర్ది చూపిస్తుంది. ఏంది, ఏం లేదంట. అంటే లెట్ మీ సీ. What is it, 2013, right? 2013, then December కదా. కంట్రీ ఏందన్నా, ఇండియా. ఇండియా ఆడుంది, ఇండియాకి లేదు. అదే యూఎస్కి పెట్టింటే యూ వుడ్ హావ్ గాట్ 32,000. నాట్ చేసిండొచ్చు. $32, 16 and 6 అట్లా అర్థమైందా? ఇలా కూడా చేయొచ్చా? ఇప్పుడు ఇట్లా అంటున్నాం మళ్ళీ. ఓకే అంటే ఈ సెల్ డెఫినేషన్ ఏందన్నా, ఆ సెల్ డెఫినేషన్ చెప్పు. సేల్స్ అమౌంట్ వేర్ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్, నాట్ ఈక్వల్ టు ఐఎన్, అండ్ 2013 డిసెంబర్ కదా. ఇట్లా పెడితే ఇది కూడా ఒక నోడే కదా బస్. ఎడిట్ ఇట్లా పెడితే ఏమొస్తుందన్న,
ఇక్కడ రోస్లో ఏం చేస్తుంది, పైనుంచి కాలమ్స్లో ఏం చేస్తుంది, ఫ్రమ్ ద కాలమ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు షో టోటల్ అమౌంట్ నాట్ ఈక్వల్ టు ఇండియా. ఇక్కడ నుంచి డిసెంబరు 2013 అన్న, అప్పుడు ఏం రావాలి అవుట్పుట్, ఇది ఇక్కడ నుంచి నాట్ ఈక్వల్ టు అయ్యాను అంటున్నాం, ఇక్కడ నుంచి 2013 డిసెంబర్ అంటున్నాం. అంటే సెల్ డెఫినేషన్ ఏంటన్నా, ఇందాక అవుట్పుట్ ఇప్పుడు సెల్ డెఫినేషన్ సేల్స్ అమౌంట్ వేర్ కంట్రీ ఈజ్ ఈక్వల్ నాట్ ఇండియా అండ్ ఇయర్ ఈజ్ ఈక్వల్ 2013 అండ్ డిసెంబర్. అప్రూవ్ ఇంతే ఏమంటే రెస్ట్రిక్షన్ ఇక్కడ నుంచి పడేది, కొన్ని అక్కడి నుంచి పడుతుంది, కొన్ని ఇక్కడ నుంచి పడుతుంది. సో సెల్ ఈజ్ యాక్చువల్లీ ఇంటర్సెక్షన్ ఆఫ్ బోత్ ది డెఫినేషన్ ఫ్రమ్ రోస్ అండ్ కాలమ్స్. ఇది ఆర్కేఎఫ్ న్యూ సెలెక్షన్ అంటే. అండర్స్టాండ్ దిస్? సరే, ఓకే, ఇప్పుడు అర్థం. ఇట్లా చూస్తాం, నెక్స్ట్ సినారీలు చూద్దాంలే. ఫస్ట్ నేను అన్ని టచ్ చేస్తాను. ఓకే, for this product total sales amount is this, sales quantity is this, right? So if I run, it will show me product wise what is my total amounts and then total quantities. But apart from these two, I have a requirement of knowing the average selling price. My cube or provider is just giving me two KPIs, amount and quantity, and based on these two I would like to derive KPIs, another KPI called ASP, average selling price. How will you calculate average selling price? Small amount divided by quantity, right? For this, how will you do? Can I do something with the existing concept? No, right? So now I have a requirement to derive a new column based on existing measures and perform some calculations I want. Right click and say what is new calculate key figure. ASP అంటే average selling price, ZYCKF ASP. What is the logic? You'll have all the operands. It's like formula editor. You'll have operands, functions, you just have to use it. Adena boss? అంతేలే, దగ్గర అప్రాక్సిమేట్. కానీ చూడు, ఐఎన్ఆర్ ఈఏ అని వస్తుంది, అసలు ఏ సంబంధం ఉంది అసలు? ఉంటే ఐఎన్ఆర్ ఉండి లేదా ఐఏ ఉండి, అసలు INR/ఈఏ ఏందన్న సంబంధం లేదు, రైట్? రాంగ్. సో ఐ వుడ్ లైక్ టు రిమూవ్ దిస్ కరెన్సీస్, ఆల్ దో స్టఫ్. ఎందుకంటే ఇక్కడ ఐఎన్ఆర్ ఉండి ఇక్కడ ఈఏ ఉండడం వల్ల అట్లా వస్తుంది. సో అప్పుడు ఏంటంటే వైల్ పర్ఫార్మింగ్ క్యాలిక్యులేషన్ ఐ హ్యావ్ అ ఫంక్షన్ కాల్ నోట్ డిమ్ అని ఒక ఫంక్షన్ ఉందన్న. ఏం ఎడిట్ చేయడం లేదు. సరే, అది ట్రాన్స్పోర్ట్ ఉన్నట్టు. దాన్ని ఇంకా కొద్దిగా ఇంప్రూవైజ్ చేయించారంట. బట్ ఫర్ ASP డస్ ఇట్ మేక్ సెన్స్ విత్ కరెన్సీ? కరెన్సీ ఉంటే బాగానే ఉంది, ఈఏ అన్నది రాకూడదు. అల్సే చూడు, అమౌంట్ డైరెక్ట్ విత్ కరెన్సీ. ఐ టేక్ ద అమౌంట్ విత్ కరెన్సీ ఇంటూ క్యాలిక్యులేషన్. ఓకే, డివైడ్ బై ఐ వుడ్ లైక్ టేక్ క్వాంటిటీ వితౌట్ యూనిట్ ఇంటూ క్యాలిక్యులేషన్. డేటా ఫంక్షన్స్లో వాల్యూ వితౌట్ డైమెన్షన్, యూనిట్ ఫ్రీ అని ఉందండి. నో డిమ్ ఆఫ్ క్వాంటిటీ పెడితే ఏంటంటే ఇట్ టేక్స్ మై క్వాంటిటీ వితౌట్ దట్ యూనిట్ ఆఫ్ మెజర్స్. సో బట్ అమౌంట్ విత్ కరెన్సీ, సో 100 INR డివైడ్ బై 20 విల్ గివ్ యూ 5 INR అని ఇచ్చేస్తుంది.
Now it's okay. Like this you can go with ఇది క్యాలిక్యులేట్ కీ ఫిగర్. లైక్ దిస్ యూ కెన్ యూజ్ ఎనీ ఫంక్షన్స్ అండ్ బిల్డ్ కాంప్లెక్స్ లాజిక్ చాలా ఉంటాయి. లైక్ సే ఇఫ్ యూ గో ఇన్ యూ సీ బూలియన్ ఫంక్షన్స్. బూలియన్ ఫంక్షన్ అంటే ఎగ్జిక్యూట్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అన్ని చెక్ చేసి if they'll return either 1 or 0. Condition satisfies, they'll return 1. If the condition not satisfied, they give you what? 0. అట్లే మామూలు ఇంకా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, డేటా ఫంక్షన్స్, పర్సంటేజ్ ఫంక్షన్ ఉంటాయి. మీ ముందు బ్యాచ్ కావాలి ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసి ఒక వీడియో చేసి ఇచ్చినాను. జస్ట్ టేక్ దట్ వీడియో. నేను కూడా చెప్పినా మీకు వేస్ట్ అంత టైం వేస్ట్ తప్ప ఏముండదు. ముందు చాలా టాపిక్స్ ఉన్నాయి. నేను మీ ముందు బ్యాచ్ సంబంధం లేకుండా ఊరు కొట్టుకుంటూ పోయినాం. ఇట్ టుక్ 3.5 months అయింది. దిస్ ఆల్ ఫంక్షన్స్. ఓకే, సో వాట్ యూ డూ ఇస్ ఆ వీడియో తీసుకో, ప్రతి ఫంక్షన్కి ఒక ఎగ్జాంపుల్ చూపించిన ఏం చేస్తుంది ఏ ఫంక్షన్, జస్ట్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. ఓకే, డజంట్ మేక్ సెన్స్, బట్ అల్టిమేట్లీ కెన్ యూస్ ఫంక్షన్స్, ఆపరెంట్స్ అండ్ డిఫైన్ యువర్ లాజిక్. అది కాన్సెప్ట్. నెక్స్ట్ దే సంథింగ్ కాల్డ్ న్యూ ఫార్ములా అని ఉంది. ఫార్ములా కాన్సెప్ట్ సేమ్ లైక్ ఆర్కేఎఫ్కి న్యూ సెలెక్షన్ కిట్లో క్యాలిక్యులేట్ కీవర్కి న్యూ ఫార్ములా అట్లా అన్నట్టు. క్యాలిక్యులేట్ కీవర్ ఇస్ గ్లోబల్. If you want to do same calculation which is local, then I can go with formula. We would select structure, we would see it. Let's say I want to calculate this. What do you do? Right click on the structure, say what? New. Same ante. Operands, operators. Antena. Done. Formula pair మార్చొచ్చు. That's it. Same, whatever you could get with CKF, I can get the same thing with formula. Only thing is calculate cube is global, means it can be reused in all the queries what is designed on the same cube, but new formula is local to this query alone. Okay, Nana? That's the only difference. Yeah. చాలు ఈరోజు వీఆర్ గుడ్.